హలో హాయ్. ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. మిత్రులారా, గడిచినటువంటి కొన్ని రోజులుగా మనం ఇక్కడ డిస్ప్లే చూడండి, శతావధాని అష్టావధాని డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారిచే మీకు క్లాసులు, అవగాహన క్లాసులు చెప్పిస్తుండడం గమనించి ఉంటారు. సార్ ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఒక్క సెకండ్ మీరు, ఇది ఓల్డ్ క్వశ్చన్, మన మెయిన్స్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు. దీనిలో ఇప్పుడు నేను చదవబోయేటువంటి ప్రశ్న చాలా కష్టమైనది, కీలకమైనది. దానిపైన సారు వివరణ ఇస్తారు. చూడండి ఒక్క సెకండు. 6 ప్రజాపతులలో బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా జన్మించిన డాష్ ప్రజాపతి, అంటే ఎన్నవ ప్రజాపతి అని అర్థం. డాష్ ప్రజాపతి పులస్థ్యుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇది క్వశ్చను. ఈ క్వశ్చన్కి కీలకమైనటువంటి సమాధానం చెప్పే ముందు మళ్ళీ డిస్టర్బ్ రాకూడదు కాబట్టి నేను ఒక్క సెకండ్, అంటే ఒక్క నిమిషం అనుకోండి, ఏ రకంగా మీరు డెమో టెస్ట్ చూడాలో నేను చెప్తాను. తర్వాత మనకు అవధాని గారు మీకు విశ్లేషణ పూర్తి చేస్తారు. అట్లాంటి విశ్లేషణ విని మీరు చక్కగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నా. మిత్రులారా, మీరు ఇక్కడ ఒక సెకండ్ చూడండి. ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబరు, ఈ నెంబర్కి డెమో అండ్ పీడిఎఫ్కి టెస్ట్కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్. అక్కడ ఏదైనా సమస్య వస్తే మీ ఫోన్ డార్క్ మోడ్లో ఉన్నది తీసేసుకొని చూడండి. వినపట్లేదా, వెంటనే ఆ నెంబర్కి మీరు మాట్లాడచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకా చూస్తే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మనం దాదాపు ఇక్కడ మీరు గమనిస్తారు 200 టెస్ట్లు మనం డిజైన్ చేశారు. సో ఆ 200 టెస్ట్లో మీకు ప్రతి చిన్న మైక్రో టాపిక్కి 20 క్వశ్చన్ చొప్పున టెస్ట్ నిర్వహిస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మిమ్మల్ని ప్రిపేర్ చేయిస్తారు. అవి ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నా. దాన్ని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక సూపర్ మెంటార్షిప్, ఇది పోటీ పరీక్షల చరిత్రలో ఒక కొత్త పంత. అంటే ఎక్కడైనా సరే అభ్యర్థికి ఎదురయ్యే ప్రిపరేషన్లో కొన్ని కష్టాలు ఏంటంటే, ఏ టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది అభ్యర్థికి ఎదురయ్యే పెద్ద సవాల్. ఈ సవాల్ని మనం స్వీకరించి యాప్లోనే డిజైన్ చేసి, ఇప్పుడు శ్రీరాముడి పాత్రకు ఏమి చదవాలి అనేది మన అవధాని గారు రాసిన వ్యూహం. దీంట్లో మేము కొత్త పద్ధతి ఏం చేసామంటే, ఆ వ్యూహం రాసేటప్పుడే గతంలో 4 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 4 ప్రశ్నలు ఏ సందర్భంలో వచ్చాయి కూడా ఆ వ్యూహంలో రాశారు. అంటే అది తెలియడం వలన ఎలా ప్రిపేర్ అయ్యాలో తెలుస్తుంది, ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలో మీకు గట్టిగా తెలుస్తుంది. కాబట్టి ఈ కోర్సులన్నింటినీ మనకు అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దానికి మీరు రిక్వెస్ట్ పెట్టుకొని ముందుకు రండి. మీరు ఇంకొక విశేషం నేను చూపాలనుకుంటున్నా. ఇవి సార్ రాసినటువంటి గ్రంథం శ్రీరామ కథామృతం. మీరు గమనించింటారు. ఇదే ఎందుకు చూపుతున్నా, మనకి సిలబస్లో ఉంది కాబట్టి అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు రాశారు. సీతమ్మ వారి గురించి మైథిలి పేరుతో ఒక పౌరాణిక నవలు కూడా మనకు కట్టుమూరి గారు రాసి ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు అవగాహన వస్తుంది, ఎంతటి అనుభవం ఉన్న వ్యక్తులను గైడెన్స్లో మీరు ప్రిపేర్ అవుతున్నారని మీకు తెలుస్తుంది. సో ఇది విషయం. ఇక గత పరీక్షలో మనం తయారు చేసిన గత నోటిఫికేషన్ మొట్టమొదటిసారి సిలబస్ వచ్చినప్పటికీ మనం ఇంత ప్రయత్నం చేసి ఇంత గట్టిగా మీకు ఈ యొక్క ఎండోమెంట్ పైన, అప్పుడు ఇంకా కొత్త సిలబస్ కదండి, కొత్త సిలబస్ పైనే అప్పుడు అవధాని గారు రాశారు, వారి బృందము అంతా కలిసి ఇంత మంచి మంచి పుస్తకాలు మీకు తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటిది టెస్ట్ సిరీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, స్ట్రాటజీ కోర్సులకు కూడా తీసుకొచ్చారు. చక్కగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక ఒక్క సెకండ్ నేను మీకు ఆ క్వశ్చన్ చదువుతాను. ఇక అవధాని గారు వాటి యొక్క విశ్లేషణ ప్రారంభిస్తారు. నేనే వారికి చదివి వినిపిస్తాను. అందరికీ శుభోదయం, శుభస్వాగతం. గతసారి మనం తయారు చేసినటువంటి పుస్తకాల్లో 100 ప్రశ్నలకి 90 ప్రశ్నలు వచ్చాయి. అందులో ఇవన్నీ కూడా సంపూర్ణంగా సమగ్రంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈరోజు ప్రశ్న, 6 ప్రజాపతులలో బ్రహ్మదేవుని మానసపుత్రునిగా జనించిన డాష్ ప్రజాపతి పులశ్చునిగా ప్రసిద్ధి చెందాడు. చాలా టిపికల్ అన్నమాట. అసలు ప్రజాపతి అంటే ఎవరు అంటే, అమ్మవారు 3 వ్యక్తుల్ని 3 పనులు చేయమని సృష్టించారు. అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ అన్నాం కదా. ముగ్గురమ్మల మూలపటమ్మ అంటే 3 అన్నలు ఉన్నారు ముందు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని.
వాళ్ళ ముగ్గురిని కూడా ఈ ప్రకృతి అంతా చేయడానికి, ఈ సంతతంతా చేయడానికి, ఈ ప్రపంచాన్ని నిర్మించడానికి కూడా వాళ్ళ ముగ్గురిని సృష్టించిందమ్మ. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మదేవుడిని సృజించమని చెప్పారు, విష్ణుమూర్తిని స్థితి రూపకుడుగా చేశారు, లయ రూపకుడుగా శివుని చెప్పారు. మరి వీరికి భార్యలు కావాలి కదా మన సంతానం కోసం. అందుకని ఏం చేసిందంటే వారి ముగ్గురికి కూడా బ్రహ్మదేవుడికి సరస్వతిని, విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని, రుద్రుడికి పార్వతి, గౌరీ, ఏదో చాలా పేర్లు ఉన్నాయి, వారిని పెట్టారు. అయితే బ్రహ్మగారి పని ఏమిటా అంటే లోకాన్ని సృష్టి చెయ్యడము. కానీ ఆయనొక్కడే సంసారం చేస్తూ లోకాన్ని సృష్టి చేయాలంటే మరి ఈ లోకంలో జనాభా పెరగడానికి కొన్ని వేల లేదా లక్షల సంవత్సరాలు పట్టేస్తుంది. కాబట్టి బ్రహ్మగారికి అధికారం ఇచ్చేశారు. మనం ఒక సీఎంని ఎన్నుకుంటాం. సీఎం గారిని ఎన్నుకున్న తర్వాత మిగిలినటువంటి మినిస్టర్లందరినీ కూడా ఎన్నుకునేటువంటి భాగ్యం లేదా ఎన్నుకునేటువంటి అవకాశం ఆయనకుంది. అలాగా ఈ బ్రహ్మగారు ఏం చేశారంటే కొంతమంది ప్రజాపతుల్ని సృష్టించారు. ప్రజాపతి అసలు మామూలుగా ప్రజా అంటే ప్రజలకు, పతి అంటే భర్త. ప్రజాపతి అన్న బ్రహ్మే, బ్రహ్మ అన్న బ్రహ్మే, విధాత, ధాత ఇవన్నీ బ్రహ్మకు పేర్లే. కానీ తన బదులుగా మరికొంతమందిని ప్రజాపతులను ఆయన సృష్టించడం జరిగింది. ఉదాహరణకి కశ్యప ప్రజాపతి తీసుకుందాం. ఎందుకంటే ప్రజాపతుల్లో చాలా పేరు పొందినటువంటి మహానుభావుడు ఆయన ఒకడు, దక్ష ప్రజాపతి ఒకరు ఉన్నారు. కశ్యప ప్రజాపతికి దేవతలు పుట్టారు. వాళ్ళందరూ కూడా దితి అంటే దితి అనేటువంటి భార్యకు పుట్టిన వాళ్ళు రాక్షసులు అయ్యారు. అదితి అనే భార్యకు పుట్టినటువంటి వాళ్ళు ఆదిత్యులు, దేవతలు అయ్యారు. అంటే దితికి పుట్టిన వాళ్ళందరూ దైత్యులు, రాక్షసులు. అదితికి పుట్టిన వారందరూ కూడా ఆదిత్యులు, దేవతలు. అంటే ఒకే తండ్రి భార్యలు ఇద్దరు. వారి యొక్క స్వభావములను బట్టి అంటే ఆ భార్యల యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళందరూ అటు రాక్షసులు అయ్యారు, ఇటు వీళ్ళందరూ దేవతలు అయ్యారు. అలాగే మరొకిద్దరు భార్యలు ఉన్నారానికి, కద్రువ, వినత. కద్రువ అంటే కద్రువకు పుట్టిన వాళ్ళందరూ కూడా పాములు. వినతకు పుట్టినటువంటి వారు ఇద్దరు పుట్టారు. ఒకరు గరుత్మంతుడు, ఇంకోరు అనూరుడు అని. వీళ్ళిద్దరూ మంచివారు. కానీ అంటే జ్ఞాతిత్వం, దాయత్వం అపనిత్యం. సరే, ప్రజాపతి ఇక్కడికి వద్దాం. ప్రజాపతి అంటే ప్రజలకు పతి అంటే బ్రహ్మగారు. ఈయన ఎలా సృష్టించాడు? తన మనస్సులో సృష్టించాడు. తన మనస్సు ద్వారా ఒక్కొక్కరిని కూడా మనసులో అనుకుని ఈయన ఈ పని చేస్తే బాగుంటుంది, ఈయన ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ప్రజాపతులను సృష్టించడం జరిగింది. ఆ విధంగా సృష్టించినటువంటి ప్రజాపతిలో పులశ్చుడు అనేటువంటి ఆయన ఎన్నోవాడు? అది ప్రశ్న మనకి. పులశ్చ బ్రహ్మ అన్నాం. అందుకనే ఈ పులశ్చ బ్రహ్మ అనేటువంటి ఆయన ఇక్కడ వారు ఇచ్చినటువంటిది ఏమిటి అంటే 1 3వ వాడు అన్నాడు, కాదు. 2 5వ వాడు, 5వ వాడుగా చెప్తాం. 4వ వాడు తప్పు, 2వ వాడు తప్పు. కాబట్టి అంటే మనం ఈ విషయాన్ని చిన్న విషయంగా మనం అనుకుంటాం, కానీ మనకు అందని విషయం. ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలనుకుంటే మాత్రం విపరీతమైనటువంటి గ్రంథ పరిచయం ఉండాలి, పురాణాల పరిచయం ఉండాలి. అటువంటివి ఉంటేనే ఇవి ఆన్సర్ చెయ్యగలుగుతాం. మరి అలాంటి వాళ్ళు చెప్తేనే మనకి తెలిసే అవకాశం ఉంటుంది. తర్వాత మరో ప్రశ్నతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. మిత్రులారా, ప్రిపరేషన్ అంతా సమర్థవంతంగా ప్రిపేర్ అవ్వడానికి ఈ క్లాసులు వినియోగించుకుంటారని, ఈ టెస్ట్ సిరీస్ సూపర్ స్ట్రాటజీ కోర్సును మీరు వాటిని ఫాలో అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్.